సత్యవతి పిలవగానే అలానే వచ్చిన వ్యాస మహర్షి చాలా రోజుల నుంచి ధ్యానంలో ఉండడం వల్ల ఆయన రూపం చూడడానికి చాలా భయం కొలిపేలాగా ఉంటది. మొదట సత్యవతి ఆయన గదిలోకి అంబికని పంపిస్తది. ఆయన రూపం చూసి తడుచుకున్న అంబిక గట్టిగా కళ్ళు మూసుకుంటది. అప్పుడు మహర్షి వ్యాస సత్యవతితో చెప్తాడు. ఈమె నన్ను చూడగానే కళ్ళు మూసుకోవడం వల్ల ఈమెకి గుడ్డివాడైన బిడ్డ పుడతాడు అని చెప్తాడు. తర్వాత అంబాలికని పంపిస్తది సత్యవతి. అంబాలిక కూడా ఆయన రూపం చూసి దడుచుకొని అలానే ఉండిపోతది. అప్పుడు మహర్షి వ్యాస సత్యవతికి చెప్తాడు. ఈమెకి పాలిపోయిన బిడ్డ పుడతాడు అని. కానీ సత్యవతి రాజ్యం కోసం అలా బలంగా ఉన్న వారసుడు కావాలి అనుకొని ఒక తెలివిగలైన పని మనిషిని మహర్షి వ్యాస దగ్గరికి పంపిస్తది. ఆమె మాత్రం ఎలాంటి భయం లేకుండా ఉండడం వల్ల ఆమెకి చాలా ఆరోగ్యవంతమైన బిడ్డ పుడతాడు అని చెప్తాడు వ్యాస. కొన్ని నెలల తర్వాత ముగ్గురు స్త్రీలు ముగ్గురు మగబిడ్డలకి జన్మనిస్తారు. అంబికాకి ధృతరాష్ట్రుడు, అంబాలికకి పాండురంగుడు, అలాగే పని మనిషికి విదురుడు పుడతాడు.